హాయ్ ఫ్రెండ్స్, వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లో డబ్బుని ఆకర్షించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ మార్పుల ద్వారా డబ్బు ఆకర్షితమవుతుందట. మీరు మీ యొక్క నగలు డబ్బు ఈ దిక్కున పెడితే అతి త్వరగా ధనవంతులవుతారట. ఇల్లు కట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే ఇల్లు అయినా ఆఫీస్ అయినా సరే వాస్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకుంటాం మంచిది. లేకుంటే ఫలితాలు వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఏ దిశల్లో ఏమేం పెట్టుకుంటే ఎంతెంత ప్రభావం ఉంటుంది, ధనాన్ని ఎలా ఆకర్షించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఉత్తర దిశ. ఉత్తరాన్ని కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఈ దిశలో మీరు మీ దుకాణం లేదా వ్యాపార స్థలంలో ఈ దిశలో డబ్బును పెట్టుకోవచ్చు. ఉత్తర దిశలో కాకుండా దక్షిణ దిశలో ఖజానాను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా ఉత్తర దిశను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. రెండవదిగా తూర్పు దిశ. వాస్తుశాస్త్ర ప్రకారం తూర్పు దిశకు అధిపతులు సూర్యుడు, ఇంద్రుడు. కాబట్టి ఈ దిశలో ఏమీ ఉంచకపోతే మంచిది. ఇంట్లో ఈ దిక్కును శుభ్రం చేసిన తర్వాత రోజుకొక్కసారైనా దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో గణపతి, లక్ష్మీ విగ్రహాలను కూడా ఉంచడం చాలా మంచిదిగా భావిస్తూ ఉంటారు. మూడవదిగా దక్షిణ దిశ. దక్షిణం యమ ఆధిపత్య దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశ భూమికి చెందినది. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో డబ్బును ఈ దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఇల్లు ఐశ్వర్యవంతమవుతుంది. అయితే తప్పి ఈ దిశను మరుగుదొడ్డి మాత్రం నిర్మించకూడదు. ఇంట్లో ఈ దిశలో మరుగుదొడ్డి ఉంటే అది అశుభంగా పరిగణించబడుతుంది. నాలుగవదిగా పశ్చిమ దిశ. వాస్తుశాస్త్ర ప్రకారం వరుణుడిని పశ్చిమ దిశ దేవతగా భావిస్తారు. దీని అధిపతి శని. దీని కారణంగా ఈ దిశలో వంట చేయడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు వాస్తుశాస్త్రంలో ఉన్న మూలల గురించి మనం తెలుసుకుందాం. ఈశాన్య మూల. వాస్తుశాస్త్ర ప్రకారం ఈశాన్య మూలలో నీరు శివుని స్థానంగా పరిగణించబడుతుంది. ఈ దిశకు బృహస్పతి అధిపతి. ఈశాన్య దిశలో పూజాగృహ, బోర్ వాటర్ ట్యాంక్ నిర్మించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రెండవదిగా ఆగ్నేయ కోణం. వాస్తుశాస్త్ర ప్రకారం ఆగ్నేయ కోణాన్ని అగ్ని మరియు అంగారకుడి స్థానంగా పరిగణిస్తారు. ఈ దిశకు అధిపతి శుక్రుడు. వంటగది లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మొదలైనవి ఆగ్నేయ కోణంలో ఉండాలి. మూడవదిగా నార్త్ వెస్ట్ కార్నర్. దీన్ని వాయువ్యం అంటారు. ఈ వాయువ్య దిశలో వాస్తురీత్యా ఈ కోనేరుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ దిశకు చంద్రుడు అధిపతి. వాయుమూలలో విండో స్థానంగా పరిగణించబడుతుంది. మీరు కోరుకుంటే ఇక్కడ అతిథి గదిని కూడా నిర్మించుకోవచ్చు. నాలుగవదిగా నైరుతి కోణం. ఈ దిశకు అధిపతులు రాహువు, కేతువులు. ఈ దిశలో టీవీ, రేడియో, క్రీడా పరికరాలు మొదలైనవి ఉంచడం మంచిది. వాస్తుశాస్త్ర ప్రకారం నైరుతి మూల భూమి మూలకం స్థానంగా పరిగణించబడుతుంది. ఈ దిశల్లో వాస్తు మార్పు చేయడం ద్వారా ధనాన్ని కూడా ఆకర్షించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.